2026లో బంగారం రేట్లు ఎలా ఉంటాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? గోల్డ్ కొనాలా? లేక వెయిట్ చేయాలా? ఈరోజు మనం 2026 గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఎందుకు 2026లో బంగారం పెరిగే అవకాశం ఉంది? 2026లో బంగారం రేట్లు పెరుగుతాయని చాలా ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రీజన్స్ ప్రపంచంలో వచ్చే పొలిటికల్ చేంజెస్, యూఎస్ డాలర్ అప్స్ అండ్ డౌన్స్, ఇన్వెస్టర్ సేఫ్ ఎగ్జిట్ కోసం బంగారం వైపు ప్రయాణం, సప్లై తగ్గి డిమాండ్ పెరగడం ఇవి అన్నీ కలిసి గోల్డ్ ప్రైస్‌ని పైకి లాగే ఛాన్సెస్ ఎక్కువ. 2026లో ఇండియా మార్కెట్ ఎలా ఉంటుంది? భారతదేశంలో ఫెస్టివల్స్, మ్యారేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ చాలా హైగా ఉంటుంది. ఇంకా 2026లో వెడ్డింగ్ జ్యువెలరీ సేల్స్ పెరుగుతాయి. గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. డిజిటల్ గోల్డ్ యూసేజ్ పెరుగుతుంది. దీంతో ఇండియాలో ధరలు స్టేబుల్‌గా కానీ స్లోగా పెరిగే అవకాశం ఉంది. 22K క్యారెట్స్, 24 క్యారెట్స్ ఏ దాన్ని 2026లో కొనాలి? 2026లో ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ బెస్ట్. జ్యువెలరీ కోసం 22K క్యారెట్స్ హాల్మార్క్ సేఫ్ ఆప్షన్. మేకింగ్ చార్జెస్ ఎక్కువగా పెరగబోతున్నాయి కాబట్టి 2026లో జ్యువెలరీ కొనేటప్పుడు కంపేర్ చేయడం తప్పనిసరి. డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ బాండ్స్ 2026లో బూమ్. డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ బాండ్స్ 2026లో పెద్ద పెరుగుదలను చూస్తాయి. రీజన్స్ మేకింగ్ ఛార్జెస్ లేవు, స్టోరేజ్ టెన్షన్ లేదు, గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ సోవెగన్ గోల్డ్ బాండ్ వైపు వెళ్తారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2026లో ధరలు ఎంతవరకు పెరుగుతాయి? ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పలేం కానీ ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం 2026లో బంగారం ధరలు స్లోగా, స్టడీగా పైకి వెళ్తాయి. మధ్యలో స్మాల్ డిప్స్ ఉంటాయి కానీ ఓవరాల్ ట్రెండ్ అప్వర్డ్స్‌గా ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, సమాచారం మాత్రమే. ఇప్పుడు కొనాలా? లేక 2026 వరకు వెయిట్ చేయాలా? మీరు లాంగ్ టర్మ్ చూస్తుంటే ఎప్పుడైనా కొనొచ్చు. గోల్డ్ లాంగ్ టర్మ్‌లో ఎప్పుడు పెరుగుతాయి. మీరు షార్ట్ టర్మ్ చూస్తుంటే తగినప్పుడు స్మాల్ డిప్స్‌లో కొనడం బెటర్. ఇదే 2026 గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్. మీరు ఏ టైప్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు? కాయిన్స్, జ్యువెలరీ లేదా డిజిటల్ గోల్డ్? కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి గోల్డ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.